ఈ నెల 7వ తేదీ 11 PM గంటలకు అరవ ప్రమీలమ్మ రైల్వే కోడూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే గారి వాళ్ళ మదర్ ఆమె వచ్చి మాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్షవిని అనే ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారిని చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి తన వద్ద వీడియోలు అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బయట పెడతామని చెప్పి 25 కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నిటిని మాఫీ చేస్తానని చెప్పి ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, మెసేజ్లు పెట్టడము ఇవన్నీ చేస్తూ మానసికంగా హింసిస్తానని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసాం. 308(5), 351(2), 61(2) రెడ్ విత్ 35 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఆ రోజు నుంచి ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మెసేజెస్ అయితేనేమి, లేకపోతే వాయిస్ రికార్డింగ్లు అయితేనేమి, ఎవరెవరు సాక్షులు ఉన్నారు అని ఈ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేస్తూ నిజాలు బయటకు తీయడానికి కేసు దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. అదేవిధంగా ఎవరైతే హర్షవీణ ఉన్నారో ఆమె కాల్ డీటెయిల్స్ అయితేనేమి, తర్వాత అకౌంట్స్ అయితేనేమి, ఇవన్నిటి కూడా అన్నీ వెరిఫై చేస్తున్నాం. త్వరలో ఇవన్నిటి కూడా అందరికీ దర్యాప్తులో ఏ విషయాలు అయితే బయటకు వస్తాయో అవన్నీ తెలియజేస్తాం. ఇది కేసు నాన్ బెయిలబుల్ కాబట్టి ఇంకా దర్యాప్తులో ఉంది, నోటీస్ ఇవ్వడానికి లేదు. కాకపోతే ఆమెకి నోటీస్ అంటే ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి మేము అడగాల్సి వస్తుంది. కేసులో దర్యాప్తు భాగంగా ఆమెకి నోటీస్ ఇస్తాం. ఏమనంటే మీ దగ్గర ఏమన్నా నువ్వు ఏదైతే ఆరోపణలు ఇవి చేస్తున్నావో అవన్నీ కూడా ఇవ్వడానికి మేము నోటీస్ ఇస్తాం. మాకు రిటర్న్గా ఇచ్చి నీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉంటే మాకు ఇవ్వమని చెప్తాం. ఆమె ఇచ్చేదాన్ని బట్టి ముందుకు చెప్పండి. అదే ఆమె మేము లొకేషన్ చూస్తున్నాం. ఆమె అందుబాటులో లేదు, మనకు ఆ రోజు నుంచి కూడా లేదు. హైదరాబాద్ అక్కడెక్కడ ఉన్నట్టుంది. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి నోటీస్ అయితే ఇస్తున్నాం, మన వాళ్ళని వెరిఫై చేస్తున్నాం. ఆమె గురించి ఆమె అందుబాటులోకి వచ్చినప్పుడు నోటీస్ రిటర్న్గా ఇస్తాం. ఆమె ఎక్కడికన్నా రమ్మని వస్తే అక్కడికన్నా పోయి ఇస్తాం. లేదా ఆమె స్టేషన్కి వచ్చినా కూడా అక్కడన్నీ తీసుకొని ఆమె ఆధారాలు మాకు ఇవ్వచ్చు. ఆఫీసులో వాటి ఇది చేస్తాం. అవును, అది ఆయన ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా కేసు నమోదు చేసాం. ఆమె పైన అది కూడా వీడియో రికార్డింగ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన ఇంటికి పిలిచి ఇంట్లో డీటెయిల్స్ చేసి ఆయన్ని కొట్టినట్టుగా కంప్లైంట్ ఇచ్చింది. దానికి ఆధారాలు కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి దానిపైన కేసు నమోదు చేసాం. అది కూడా దర్యాప్తు చేస్తాం. మేము ఆమెకి కాంటాక్ట్ కూడా చేస్తున్నాం. ఫోన్లో కూడా ఏమన్నా అందుబాటులోకి వస్తుందేమో, ఆమెకి ఎక్కడికి మనమే అక్కడికి రావాలా లేకపోతే ఆమె వస్తుందా అనే విషయం ఆమె దీన్ని బట్టి ఉంటుంది. ఆమె లేడీ కాబట్టి మేము మన ASI లేడీస్ని పెట్టుకొని ఆమెతో నోటీస్ ఇవ్వడము, ఆమె ఏదైనా ఆధారాలు ఇస్తే అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవును, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మదర్ ఇచ్చింది, కొడుకు పైన ఇది చేసింది కాబట్టి ఆయన చెప్పే స్టేట్మెంట్ కూడా మనం తీసుకోవాలి. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. అవన్నీ దర్యాప్తులో చేస్తాము. ఫస్ట్ మదరే ఇచ్చింది కంప్లైంట్, మదరే ఇచ్చింది. ఆమె ఎందుకంటే ఈమె మదరు తర్వాత వాళ్ళ ఇంట్లో కొడుకు, అల్లుడు, కూతురు అందరికీ ఫోన్లు చేయడము, రాత్రిపూట విసిగించడం, అంత బాగా హింసిస్తా ఉందనే ఉద్దేశంతో మదరే బాధతో వచ్చి కంప్లైంట్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.